కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయవాడ కృష్ణలంక స్వర్గపురిలో గుర్తు తెలియని మృతదేహాల దహనంపై పోలీసుల విచారణ చేస్తున్నారు. మే నెలలో మృతదేహాల దహనంపై వివరాలు సేకరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ నెలలో అనుమానం ఉన్న 2 రోజుల వివరాలు సేకరిస్తున్నారు. ఆ 2 రోజుల్లో ఎవరెవరి మృతదేహాలు ఖననం చేశారనే దానిపై ఎంక్వైరీ జరుగుతోంది. మృతదేహాల దహనం విషయంలో నిబంధనల అమలుపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని మృతదేహాలు దహనం జరిగింది, స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి అధికారిక ధృవీకరణ పత్రం ఇచ్చారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. స్వర్గపురి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు విజయవాడ పటమట సీఐ పవన్ కిషోర్. విజయవాడ కృష్ణలంక స్వర్గపురిలో గుర్తు తెలియని మృతదేహాల దహనంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏసీపీ దేవిప్రసాద్ ఆధ్వర్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిబ్బంది విచారణ కొనసాగుతూ ఉండగా, మరోవైపు సాయికృష్ణ తల్లి ఆరోపణలు చేసినట్టుగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలో జరిగినటువంటి గుర్తు తెలియని మృతదేహాల ఖననానికి సంబంధించిన ఆ డేటా మొత్తం మీద కూడా పోలీసులు విచారణ అయితే చేపట్టారు. ప్రస్తుతం మనం కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలో ఉన్నాము. పోలీసులు గత సుమారు 1 గంట సమయం నుంచి కూడా విచారణ చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. విజువల్స్ లో కూడా విజయవాడ కృష్ణలంక శ్మశాన వాటికలో పడమట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కిషోర్ పూర్తి స్థాయిలో డేటా మొత్తాన్ని సేకరిస్తా ఉన్నారు. సిబ్బంది నుంచి వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే గత నెలలో జరిగినటువంటి మృతదేహాలు అంటే మే నెలలోనే మార్కాపురంలో 9వ తారీఖున సాయికృష్ణని విజయవాడ తీసుకొచ్చారు. ఆ తర్వాత నెలాఖరులోపు అతన్ని లాకప్ డెత్ చేసి హత్య చేశారనే అంశానికి సంబంధించి ఆరోపణలు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు చేస్తున్న నేపథ్యంలో ఇదే శ్మశాన వాటికలోనే ఈ స్వర్గపురిలోనే సాయికృష్ణను దహనం చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతున్న నేపథ్యంలో గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించిన ఖననం ఏదైతే జరిగిందో వాటికి సంబంధించిన అన్ని ఆధారాలని కూడా ఈ సిబ్బంది ఎవరైతే స్వర్గపురిలో పనిచేస్తున్నారో వాళ్ళ నుంచి అడిగి తెలుసుకుంటా ఉన్నారు. దానికి ఉన్నటువంటి ప్రొసీజర్, ఏ పోలీస్ స్టేషన్ నుంచి గుర్తు తెలియని మృతదేహం వచ్చినప్పటికీ కూడా అది ఆ కన్సర్న్డ్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నుంచి కూడా అధికారిక పత్రం ఉంటుంది. తమ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని పంపిస్తున్నాము, దాన్ని ఖననం చేయాలని. అప్పుడు కార్పొరేషన్కి సంబంధించిన వెహికల్ డిపోలోంచి ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ కూడా వస్తారు. రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఈ మృతదేహాల ఖననం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఆ ప్రొసీజర్ ప్రకారం జరిగిందా, జరిగితే గనక గుర్తు తెలియని మృతదేహాలు వివరాలు ఏ రోజు నుంచి 25వ తారీఖు నుంచి ఎప్పటి వరకు, అంటే పోయిన నెల 10వ తారీఖున మార్కాపురం నుంచి తీసుకొచ్చారు కాబట్టి 25 నుంచి 26వ తారీఖు వరకు కూడా జరిగినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా ప్రస్తుతం పరిశీలిస్తూ ఉన్నారు. చూడొచ్చు, మొత్తం సిబ్బంది నుంచి కూడా వివరాలు సేకరించి ఈ మొత్తం ఈ ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా మొత్తాన్ని కూడా సేకరించి ఉన్నతాధికారులకు ఒక నివేదిక రూపంలో ఇవ్వడానికి ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. ఆ ధృవీకరణ పత్రాలకు సంబంధించి ఎప్పటి నుంచి వీళ్ళు వచ్చారు, ఎవరి ధృవీకరణ పత్రాలు ఉన్నాయి అనే అంశం మీద అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉంది. సార్, ప్రధానంగా ఏ అంశాల మీద డీటెయిల్స్ తీసుకుంటాం? అంటే మాకు కొన్ని డేట్స్ ఇచ్చారు. మాకు ఆ డేట్స్లో ఇక్కడిక్కడ ఈ ఎలక్ట్రికల్ పరంగా ఎన్ని దానం చేశారు, అలాగే కడ్లపై మీద ఎన్ని దానం చేశారు ఏంటన్న దాని మీద మొత్తం లిస్టులో వివరాలు తీసుకుంటున్నామండి. గుర్తు తెలియని మృతదేహాలేనా లేకపోతే వేరే ఐడెంటిఫైడ్ కూడా చేస్తున్నాం? అంటే అదే గుర్తు తెలియని మృతదేహాలు మిగిలిన కానీ మొత్తం మాకున్న డేట్స్ ప్రకారం ఏమేమి చేశారు, ఎన్ని దానం చేశారు అన్ని కూడా డీటెయిల్స్ తీసుకుంటున్నాం. ప్రధానంగా ఎన్ని రోజులు అనేది ఏమన్నా పర్టికులర్ ఉందా సార్? నెలంతా అంటే కొన్ని వందల మృతదేహాలు మే నెలలో వచ్చినాయి, ఎందుకంటే ఎండాకాలం వడదెబ్బ వల్ల చనిపోయినాయి కూడా ఉన్నాయి. కానీ పర్టికులర్ డేట్స్ అంటే ఎన్ని రోజులు? సుమారుగా 2 రోజులు ఇచ్చారండి. 2 రోజులు చూస్తున్నాం. అంటే గుర్తు తెలియని మృతదేహాలకి కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ప్రొసీజర్ కూడా ఉంది సార్, మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. మీరు ఒక అధికారిక పత్రం కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ దగ్గర ఒక డేటా కూడా సేవ్ చేసుకుని ఉండాలి. అంటే ఏంటి సార్ అది గుర్తు తెలియని మృతదేహాల ఖననానికి ఉన్న ప్రొసీజర్? అదే మొత్తం పరిశీలిస్తున్నామండి. మామూలుగా అయితే మున్సిపాలిటీ వాళ్ళకి లెటర్ ఇవ్వాలి. ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఆ లెటర్ తీసుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళకి బెరియల్ గ్రౌండ్లో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఖననం చేస్తారు. వాళ్ళు సంబంధించినంత కూడా మొత్తం డీటెయిల్స్ తీసుకుంటున్నాడు. కన్సల్ పోలీస్ స్టేషన్ సిఐ నుంచి కూడా ఒక అధికారిక పత్రం కూడా వస్తుందని చెప్తా ఉన్నారు. సిఐ కాకపోయినా స్టేషన్ నుంచి ఎవరిచ్చి తీసుకుంటారండి.
సిబ్బందితో మాట్లాడారు, ఏం చెప్తా ఉన్నారు? డేటా అసలు రికార్డ్ చేశారా, లేకపోతే ఆ హెల్త్ ఇన్స్పెక్టర్ కానీ కార్పొరేషన్ తరఫున కూడా ఏమన్నా ఉందా? అది మొత్తం వివరాలు తీసుకున్నాం, ఇంకా పూర్తిగా తీసుకోలేదు మేము, కొంచెం వివరాలు తీసుకున్నారు మీరు చెప్తామండి. ఇది మొత్తంగా అయితే గుర్తు తెలియని మృతదేహాల అంశాన్ని ఖననానికి సంబంధించి 2 రోజులు పర్టికులర్గా దర్యాప్తు అధికారులు ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో దానికి సంబంధించే మొత్తం అటు జరిగిన ఖననానికి సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని కూడా వివరాలు సేకరిస్తున్నామని చెప్పి అయితే చెప్తా ఉన్నారు. సిబ్బంది నుంచి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని వివరాలు వచ్చిన తర్వాత ఉన్నతాధికారులకు నివేదికని అందిస్తామని చెప్పి అయితే విజయవాడ పోలీసులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మురళితో శ్రీకాంత్ ఎన్టీవీ, విజయవాడ నుంచి.